మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపొఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చదివిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. పోయిన వారము ప్రాముఖ్యంగా 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. జైల్లో ఉంటే సమృద్ధి ఉంటుందా? జైల్లో ఏమి ఉంటాయో ఏమి ఉండవో మనం చూసినాం. జైల్లో ఏమేమి ఉంటాయి? కుక్కలు, కాక్రోచులు, దుర్గంధము, దుర్వాసన, ఎలుకలు, పాసిపోయిన అన్నం, కరడుగట్టిన ఖైదీలు. ఇంత పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన ఏం చెప్పాడంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఐ హ్యావ్ ఆల్ థింగ్స్. ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఏంటంటే సనుగులతో గనుగులతో ఉండకూడదు. నో మర్మరింగ్, నో గ్రమ్లింగ్, నో కంప్లైనింగ్. ఉన్నదాంతో తృప్తి చెంది దేవుడు నేను ఏ పరిస్థితిలో ఉంచినా నువ్వు చాలా తృప్తిగా ఉండు. అది క్రైస్తవుని యొక్క జీవితం. ఐ హ్యావ్ ఆల్ థింగ్స్ అని చెప్తున్నాడు. సనగద్దు, కొనగద్దు. కొన్నిసార్లు దేవుడిని టెస్ట్ చేస్తాడు. 10 సంవత్సరాలు, దాదాపు మినిమం 10 years ఉన్నాడు జైల్లో. ఎవరు? యోసేపు 10 సంవత్సరాలు ఏ తప్పు చేయకపోయినా 10 సంవత్సరాలు జైల్లో ఉండిపోయినాడు. He was under the mighty hand of God for 10 years, 10 to 12 years. ఎన్నడూ సనగలేదు, కొనగలేదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో మనం సంతృప్తిగా ఉండాలి. పోయిన వారం 3 సంగతులు చెప్పాను. చెప్పండి, ఫస్ట్ చెప్పండి. ఐ కెన్ యాక్సెప్ట్ ఆల్ థింగ్స్. నంబర్ 2, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. మూడవదిగా ఐ హ్యావ్ ఆల్ థింగ్స్ అని చెప్తూ, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపొఫ్రోదితు వలన పుచ్చుకున్నాను. ఏమీ తక్కువ లేక ఉన్నాను. నాకేం కొదవలేదు. 23వ కీర్తన, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యేసు ప్రభు నీకు కాపరిగా ఉంటే నీకు ఏమీ కొదవ ఉండదు. నేను ఏమీ తక్కువ లేక ఉన్నాను. సంఘము ఈ యొక్క పౌలుకు కొన్ని వస్తువులు పంపించినారు. పోయిన వారం చెప్పాను ఏమేమి వస్తువులు పంపించుంటారు ఊహించి చెప్పాను. నేను పోయిన వారం ప్రసంగాన్ని రిపీట్ చేయడం లేదు. కానీ పౌలుకు పంపిన వస్తువులు, పౌలుకు పంపిన కానుకలు ఏమంట? ఇప్పుడు చదవండి. అవి మనోహరమైన సువాసన. ఇది కూడా పోయిన వారం మనం విన్నాం. దేవునికి మనం ఎలా సువాసనగా ఉండగలమో 7 సంగతులు చెప్పాను. గుర్తుందా? కొంతమంది బైబిలే తెచ్చుకోరు. 3 వస్తువులు తెచ్చుకోవాలంట మనం. బైబిలు, పాటల పుస్తకము, మూడవదిగా ఒక నోట్ పుస్తకం కదా. దేవుని బిడ్డలారా రాసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా ఎంతో లైఫ్ లాంగ్ మనకు ఇట్లా ఉండిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కూడా నేను రాసుకున్నాను. నా నోట్స్లో రాసుకొని తెచ్చుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కానుకలు కానీ వస్తువులు కానీ దైవ సేవకులకు ఇచ్చేవి. నంబర్ 1 మనోహరమైన సువాసన. నంబర్ 2 దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం. దేవునికి ప్రీతికరము ఇష్టమైన సాక్రిఫైసెస్ అంట. సాక్రిఫైసెస్ దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగాలు ఏంటో తెలుసా? సాక్రిఫైసెస్ ఏంటంటే దైవ సేవకులకు కానుకలు ఇవ్వడం, దైవ సేవకులకు వస్తువులు ఇవ్వడం. ఇదేంటంట? రెండు. నంబర్ 1 దేవునికి మనోహరమైన సువాసన. రెండవదిగా
దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం. సాక్రిఫైజెస్. సాధారణంగా సాక్రిఫైస్ అంటే మనం ఏం చేస్తాము? ఒక జంతువును బలిస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చేయాలి? సాక్రిఫైస్ అంటే ఏం చేయాలి? ఒక జంతువును తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర దాన్ని కోసి రక్తాన్ని చిందించినప్పుడు దాన్ని బలి అంటారు. కానీ కొత్త నిబంధనలో స్పిరిచువల్ సాక్రిఫైజెస్ అన్నారు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. స్పిరిచువల్ సాక్రిఫైజెస్ అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 2 చూడండి, verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఏ బలులంట? ఆత్మ సంబంధమైన బలులు. మనం కూడా ఇప్పుడు గొర్రెను తీసుకొచ్చి బలి ఇవ్వడం కాదు, జంతువుని తీసుకొచ్చి బలి ఇవ్వడం కాదు. బైబిల్లో ఏముందంటే ఆత్మ సంబంధమైన బలులు, స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అని ఈ యొక్క పేతురు చెప్తా ఉన్నాడు. మనోహరమైన సువాసన ఏమేమి సువాసన 7 సంగతులు పోయిన వారం విన్నాము. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన బలులు కూడా 7 ఉన్నాయి. ఆ 7 చెప్పేసి నేను ముగిస్తాను. స్పిరిచువల్ సాక్రిఫైసెస్ 7 ఉన్నాయి బైబిల్లో. ఆ 7 సంగతులు మనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఏంటి ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అంటే ఏంటో 7 సంగతులు మనం విన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. హీబ్రూస్ 13th chapter verse 15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాపదము అర్పించుదము. ఫస్ట్ ఏంటో చెప్పండి? సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతియాగం. స్తుతులు చెల్లించావా? ఉదయకాలంలో రాత్రంతా కాపాడావు ప్రభువా, ఉదయకాలం సజీవు లెక్కలో ఉంచినావు. తెల్లవారుజామున 6-7 వచ్చింది భార్య వచ్చింది, టీ తీసుకొని వచ్చింది. ఏమండి టీ తాగండి అంటే ఎక్కడున్నాడు? మధ్యరాత్రి ఎప్పుడో ప్రాణం పోయింది. ఆయుష్, ఆరోగ్యం, ప్రాణం ప్రాప్తం ఇచ్చాడే, రక్షణ ఇచ్చాడే, పాపక్షమాపణ, నిత్యజీవం ఇచ్చాడే. దేవునికి వందనాలు చెప్తున్నావా? పొద్దున్న లేస్తేనే పడక దగ్గర మోకరిస్తున్నావా? చర్చిలో మనం ఒకసారి విన్నాం, లేచిన వెంటనే నువ్వు మోకరించు, లేకపోతే ఏదో ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవరో తలుపు కొడతారు, ఎవరో నేను డిస్టర్బ్ చేస్తారు. ఒకరోజు దావీదు సాయంకాలము నిద్రపోతున్నాడు, పడగలో నుంచి లేచి ఇటు అటు తిరుగుతున్నాడు. మోకరించుంటే, పడక నుంచి దిగిన వెంటనే మోకరించుంటే బెత్షెబాతో పాపం చేసుండేవాడు కాదా? చెడ్డ చూపు చూస్తుండేవాడు కాదు. పొద్దున లేస్తేనే మోకరిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేళ్లను దేవుని దగ్గర దేవునికి వందనాలు చెప్తున్నావా? ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ, దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? ఆల్వేస్ 24/7 365 days a year we have to give the thanksgiving కదా. దేవునికి మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలి. A sacrifice of praise. స్తుతి అంటే ఏంటి? స్తుతియాగం అంటే ఏంటి? ఎవరైనా మనల్ని కాటేజ్ మీటింగ్ పిలిచారు, అన్నా జోబన్నా అనౌన్స్మెంట్ చేయండి అన్నా, ఈరోజు మేము మా ఇంట్లో కాటేజ్ మీటింగ్ పెట్టుకుంటాము. అనౌన్స్మెంట్ చేసినా మనం అందరం పోయినాం. దేవుడు మా జీవితాల్లో చాలా మేలు చేశాడన్నా, కాటేజ్ మీటింగ్ పెట్టుకుందామని కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నాం.
పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఏం చేశారంటే అందరికీ వందనాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చి పంపించేసారు. దాన్ని ఏమంటారంటే స్తుతి అంటారు. స్తుతి యాగం అంటే ఏం చెప్పండి? భోజనాలు పెట్టి కదా, ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవునికి స్తుతి చెల్లిస్తే అది స్తుతి యాగం అంటారు. అర్థమైందా? స్తుతికి స్తుతి యాగానికి. కొంతమంది దేవునికి నయా పైసా ఖర్చు పెట్టరు. చర్చికి వస్తే ఎక్కడ పెట్రోల్ ఖర్చు అవుతుందో, చర్చికి వస్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో, కింద కూర్చుంటే ఎక్కడ మా షర్టు నలిగిపోతుందో, ప్యాంటుకి ఎక్కడ మడతలు పడతాయో కదా, ఎక్కడ చర్చికి వస్తే ఎక్కడ లాస్ ఆఫ్ పే అవుతుందో, ఎక్కడ లీవ్లు ఖర్చు అవుతాయో. ఓ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక సందర్భంలో దావీదు ఏం చెప్పాడు తెలుసా? దావీదు చేసిన తప్పుకు శిక్ష వస్తే దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. అప్పటికే చాలా మంది చనిపోయినారు. దేవునికి బలి ఇవ్వాలనుకున్నాడు దావీదు. అప్పుడు అరోనా అనేటువంటి ఆయన, ఇదిగో నా యొక్క ఎద్దులు తీసుకో, నా యొక్క మరి కర్రలు తీసుకో, నా యొక్క మరి భూమి తీసుకో అని దావీదుతో, అరోనా రాజు కదా, అంతా తీసుకో అని చెప్పాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? I don't want to give an offering which cost me nothing. వెల ఇయ్యక చెల్లించిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. చెప్పండి, నేను దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఖర్చు పడాలి, నష్టపోవాలి. నీ దగ్గర ఊరికే తీసుకొని నేను దేవునికి ఇచ్చేది ఏముంది? స్తుతికి స్తుతి యాగానికి ఎంత తేడా ఉంది. స్తుతులు చెల్లించేటప్పుడు, స్తుతి యాగం చేసేటప్పుడు నువ్వు నష్టపోవాలి. దేవునికి నువ్వు ఎంతో ఇచ్చుకోవాలి. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. మన కొరకు సర్వాన్ని వదిలిపెట్టాడే, రక్తాన్ని చిందించాడే. ఒక్క బొట్టు కూడా మన కొరకు రక్తాన్ని మిగిల్చుకోలేదే. మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడే. ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినాడే. స్తుతియాగం చేస్తున్నావా? మళ్ళా చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. 51వ కీర్తన చూడండి, ఎల్లప్పుడూ స్తుతియాగం అంట. 51వ కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో స్తుతియాగం చేస్తే నీకు ఎంత మేలు ఉంటాయో తెలుసా? 50వ కీర్తన Psalms 50 verse 23 చూడండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, వానికి దేవుని రక్షణ కనపరచునట్లు. నువ్వు దేవుని స్తుతిస్తే నువ్వు రక్షణలోనికి వస్తావు. దేవుని స్తుతించావా? ఎందుకు నీకు అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదు? దేవునికి స్తుతులే చెల్లించావు. ప్రభువా, నన్ను రక్షించావు, నీకు స్తోత్రం. నా పాపాలు క్షమించావు, స్తోత్రం. నా పేరు జీవ గ్రంథంలో ఉంది, స్తోత్రం. నా హృదయంలో నీవు ఉన్నందుకు స్తోత్రం. ప్రభువా, మరి నన్ను రక్షించినందుకు స్తోత్రం. దేవుని ఎక్కువగా నువ్వు స్తుతించు, నీకు దేవుని రక్షణ వస్తుంది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అంత మాత్రం కాకుండా 69వ కీర్తన చూడండి. స్తుతి అంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? 69వ కీర్తన 30-31 వచనాలు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తులతో నేను ఆయన ఘనపరచదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కల గల కోడె కంటెను, అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి చాలా చాలా ఇష్టం స్తుతులు చెల్లించడం అంటే. కొంతమంది స్తుతులు చెల్లించరు. ఏకదం ఒకటేసారి దేవునికి ప్రార్థనలో ఇది అది అడుగుతానే ఉంటారు. మొట్టమొదటి దేవునికి స్తుతులు అనే పునాది వేయి. స్తుతులు మొట్టమొదటిగా స్తుతులు చేయి. మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాము, కానీ స్తుతులు చెల్లించినప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు. స్తుతిలో ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుని దగ్గరికి పోతున్నాం, అది గొప్ప విషయం కాదు. దేవుడు మన దగ్గరకు రావడం గొప్ప. స్తుతులు చెల్లిస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఎక్కడుందా వచనం? యు ఆర్ ఎంథ్రోన్డ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ ఇశ్రాయేల్. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల పైన నీవు ఆసీనుడై ఉన్నావు. యు ఆర్ ఎంథ్రోన్డ్ ఆన్ ద సాక్రిఫైసెస్ ఆఫ్
ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయేల్. చూసారా దేవుని బిడ్డలాగా, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడై ఉన్నాడు. స్తుతులు చెల్లించు, స్తుతులు చెల్లించు. మనం ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు అనగానే నామమును ఒప్పుకొనుచు. ఎప్పుడు చూసినా మన ప్రార్థనల్లో, ఆరాధనలో యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. నేను కొంతమందిని ఆరాధనలో, ప్రభు బలలో మాట్లాడే వాళ్ళని గమనిస్తూ ఉంటాను. యేసు ప్రభు అనే మాటే వాళ్ళ నోట్లో రాదు. ఏందో చెప్తానే ఉంటారు. 10-15 నిమిషాలు చెప్పిన తర్వాత లాస్ట్లో ఏదో చెప్తారు. నీవు ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే నోట్ల నుంచి రావాల్సింది ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. ఎందుకనగా ఎదురుగా రొట్టెలు పెట్టుకొని, ఎదురుగా రసం పెట్టుకొని ఏందంటే మాట్లాడతావా? నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. జిఫా ఫలము అంటే, జిఫా అంటే ఏంటి? నాలుక. ఈరోజు మీలో ఎంతమంది నాలుకను తెరిచి ఆరాధన చేశారు చెప్పండి? నమ్ముకున్నావే, బాప్తిసం తీసుకున్నావే, చెప్పండి. నోరు తెరిచినావా? జిఫా ఫలం అప్పించావా? నోరు తెరిచావా? స్తుతులు చెల్లించావా? బిగబట్టుకొని పోయింది నీ నోరు, మూగోడైపోయినావు. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. నోరు తెరవండి, నీ నాలుకను ఉపయోగించండి, జిఫా ఫలం దేవునికి సమర్పించండి. ఇది మొట్టమొదటి ఆత్మ సంబంధమైన పని. ఫస్ట్ స్పిరిచువల్ సాక్రిఫైస్ ఏంటంటే స్తుతి యాగము, ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. రెండవది చూడండి, రెండవదిగా 141వ కీర్తన, కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. 141వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. చూడండి ఏమని రాయబడిందో. రెండవ ఆత్మ సంబంధమైన బలి ఏంటో చూడండి. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. As the evening sacrifice, my prayer is as the evening sacrifice అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి. నీ ప్రార్థన సాయంకాలపు నైవేద్యం. నీ ప్రార్థన ఏమని చెప్తున్నాడు? నా ప్రార్థన ధూపము వలెను. ధూపం అంటే ఏంటి? పొగేస్తామనుకోండి, చిన్నపిల్లలకు సాంబ్రాన్ని వేసి నిప్పుల పైన పొగేస్తారు. చిన్నపిల్లలకు కదా, స్నానం చేసిన తర్వాత నిప్పులు తీసుకొని నిప్పుల పైన సాంబ్రాన్ని వేసి ఆ పిల్లలకు ఆరోగ్యం అని చెప్పి వేస్తే ఆ నిప్పుల వాసన ఎక్కడిపోతుంది? పైకి పోతుంది. నా ప్రార్థన ధూపంలాగా. ఇంకా చూడండి, నేను చేతులెత్తుట నా సాయంకాలపు నైవేద్యం. ప్రార్థనలో కొంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు. బైబిల్లో కూడా ఉంది, చేతులెత్తి ప్రార్థన చేయమని. ఎత్తుతున్నావా? మోకరిస్తున్నావా? ద బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ నీలింగ్. ప్రార్థన అంటేనే మోకరించి చేస్తున్నావా? చేతులు ఎత్తుతున్నావా? దొంగలు పట్టుకునేటప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? హ్యాండ్స్ అప్ అంటారు కదా. ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో ఎత్తినారో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులకు బేడీలు వేస్తారు. కొంతమంది నీల్ డౌన్ అంటారు. దొంగలు పట్టుకునేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? పోలీసులకు దొరికినప్పుడు వాళ్ళు నీల్ డౌన్ చేయాలి, మోకరించాలి, చేతులు ఎత్తాలి. అలాగా మోకరించడం, చేతులు ఎత్తడం అనేది నీ నిస్సహాయతకు గుర్తు. దేవుని పైన ఆధారపడుతున్నామనే దానికి గుర్తు. మోకరిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన మోకరించి, సృష్టికర్త దేవుడు, దేవుని కుమారుడు, నీ కాళ్ళు పట్టకపోయినాయి. ఓసారి చెప్పాను, మోకరిస్తే నీకు ఎంత ఆరోగ్యం తెలుసా, ఎంత జీర్ణశక్తి తెలుసా. ఏ ఆసనమో నాకు తెలియదు, ఇవన్నీ ఏవో యోగాలు ఆసనాలు ఉంటాయి కదా. నువ్వు మోకరించు, అది ఏ ఆసనమో నాకు తెలియదు. నీ బాడీ అంతా కంట్రోల్. కాన్స్టిపేషన్ ఉందా? పోతుంది.
అనారోగ్యాలు ఉన్నాయా? పోతాయి. మలబద్ధకం ఉందా? లెట్రిన్ రావట్లేదా? పోతుంది. దేవుని బిడ్డలారా, ఏ ఆసనమో నాకు తెలియదు కానీ మోకరించు, నీ బాడీ అంతా కంట్రోల్కి వస్తుంది. చేర్లకు అలవాటు పడద్దు కదా. పెద్ద వయసు అయితే ఇఫ్ యు ఆర్ 50+ లేదా 55+ కదా, కొంతమందికి సరిపోదు. యవన బిడ్డలు మీరు కింద మోకరించాలి, దైవ సన్నిధిలో మోకరించాలి కదా. ప్రార్థనలో చేతులు ఎత్తాలి. పేతురు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తాల్సిందే కానీ మరి పౌలు ఇంకో మాట చెప్తున్నాడు, పవిత్రమైన చేతులు ఎత్తి. ఎంతమంది భర్తలు భార్యలు కొడతారు, విశ్వాసులను, సేవకులు భార్యను కొట్టచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ స్వంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించాలి. ఎన్నడే కానీ భార్య మీద వేటు వేయకూడదు. పవిత్ర కొట్టే చేతులు, దొంగ లెక్కలు రాసే చేతులు. చెప్పండి, దొంగ లెక్కలు రాయచ్చా? లంచాలు తీసుకునే చేతులు, లంచాలు ఇచ్చే చేతులు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో యెషయా గ్రంథంలో రాయబడింది, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతుల్లో నాకు రక్తం కనిపిస్తుందని చెప్పాడు. యెషయా గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయంలో ఏమని రాయబడిందో. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. మీరు బహుగా ప్రార్థన చేస్తే నేను వినను. 15వ వచనం చూడండి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మను కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. అప్పుడు రండి నా దగ్గరికి, అప్పుడు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన నేను వింటాను. దేవుని బిడ్డలారా గమనించండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. నరహత్య చేసిన చేతులు, కొట్టిన చేతులు కదా, చేతుల్లో ఎంతో దోషం, పాపం కనిపిస్తా ఉంది. మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. కాబట్టి దావీదు చెప్తున్నాడు, నా ప్రార్థన ధూపం వల్లను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం లగును గాక. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? నీ భ్రమ. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో, వెళ్తుంది అనుకుంటావు కానీ నీ భ్రమ. పాపములో జీవిస్తూ ప్రార్థన చేస్తున్నావు కదా, పాపము చేస్తున్నావు, పాప ప్రార్థన కూడా చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వినలేడు. మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. దైవ సన్నిధిలో కన్నీరు కార్చు, ఇంటికెళ్ళి మోకరించు, పడక దగ్గర కన్నీరు కార్చు, ప్రభు పాదాల దగ్గర పడు. ఒక సహోదరి చెప్తుంటే నేను విన్నాను, ఏంటంటే మంచం దగ్గరికి వెళ్ళిపోయి మంచం కాళ్ళు పట్టి, మంచానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, కాటుకి, కుర్చీకి కూడా 4 కాళ్ళు ఉంటాయి. మంచం కాళ్ళు పట్టుకొని ఇవే నీ పాదాలు ప్రభువా, ఇవే నీ పాదాలయ్యా అని చెప్పి గట్టిగా ఏడ్చి 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 నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి. ఎన్నడైనా కన్నీటితో నీ పాపాలు ఒప్పుకున్నావా? భ్రమలో ఉండద్దు. నీ ఆరాధన వినలేడు, నీ యొక్క ప్రార్థన వినలేడు, నీ కానుకని తీసుకోలేడు. దేవుని బిడ్డలారా, నీ పాపం ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నేను నా ప్రార్థన, నేను చేతులెత్తుట, ఇవన్నీ నీ దృష్టికి అంగీకారం లగును గాక. ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక మాట చెప్తాను, ప్రేయింగ్ స్టాప్ సిన్నింగ్. నువ్వు బలమైన ప్రార్థన చేసుకుంటావంటే పాపం చేయలేవు కదా. ప్రేయింగ్ స్టాప్ సిన్నింగ్. ప్రార్థన నిన్ను పాపము చేయకుండా ఆపేస్తుంది. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? యేసు ప్రభువు చెప్పారు, గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందినావు, కానీ మాటి మాటికి ప్రార్థన పాపం చేస్తున్నావు. ఎందుకు? ప్రేయర్లెస్ లైఫ్ కదండి. ప్రేయర్లెస్ లైఫ్, ప్రార్థన జీవితం నీకు లేదు. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఎ సిన్ఫుల్ లైఫ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన కొరబడింది కాబట్టి సులభంగా సునాయాసంగా పాపం చేయగలుగుతున్నాం. కాబట్టి చెప్పండి, ప్రేయింగ్ స్టాప్ సిన్నింగ్
సిన్నింగ్ స్టాప్స్ ప్రేయింగ్. సిన్నింగ్ స్టాప్స్ కూడా ప్రేయింగ్ కదా. ఏంటి, నువ్వు పాపము చేస్తూ ఉన్నట్లయితే ప్రార్థన చేయలేవు. పాపములో కొనసాగుతుంటే చెప్పండి, పాపములో కొనసాగితే ప్రార్థన చేయలేవు. ప్రార్థనలో కొనసాగుతుంటే పాపము చేయలేవు. వైస్ వర్స అంటారు కదా. సిన్నింగ్ స్టాప్స్ ప్రేయింగ్, ప్రేయింగ్ స్టాప్స్ సిన్నింగ్. ప్రార్థన చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, పాపము చేయలేవు, పాపము చేయలేవు. పాపమును జయించగలుగుతావు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేస్తున్నావా? రెండవ ఆత్మీయమైనటువంటి బలి ఏమిటంటే, రెండవ స్పిరిచువల్ సాక్రిఫైస్ ఏంటంటే చెప్పండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నంబర్ 1 స్తుతియాగము, సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్, ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. రెండవదిగా చెప్పండి, ఏ సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్. ఇంగ్లీష్ బైబిల్లో ఏ సాక్రిఫైస్ ఆఫ్ యాజ్ ద ఈవినింగ్ సాక్రిఫైస్ అని ప్రార్థన గురించి రాయబడింది. ఏ ట్రూ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సాక్రిఫైస్ టు గాడ్. మూడవదిగా చూడండి, మూడవదిగా మనం చూస్తే ఆత్మీయమైన బలి. ఈరోజు మనం వింటున్నది ఏంటి? ఆత్మీయమైన బలులు కదా. మూడవ ఆత్మీయమైన బలి చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం విందాము. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2 వర్స్ 1 చూడండి. ఫస్ట్ వర్స్ చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఏ యాగం ఇది? సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పణ చేసుకోండి. లివింగ్ సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్. మూడవ ఆత్మీయమైన బలి ఏంటో తెలుసా? మీ శరీరాలను చెప్పండి, సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేసుకోండి. మన శరీరాలను దేవునికి సమర్పణ చేసుకోవాలి. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పణ చేసుకోండి. కొంతమంది దేవునికి హృదయం ఇచ్చారు కానీ దేహాలు ఇవ్వలేదు. కొంతమంది దేవునికి హృదయం ఇచ్చినారు కానీ దేహాలు ఇవ్వకపోవడం విచిత్రం. ఏం చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీ అవయవాలతో పాపం చేశావు. యేసు ప్రభువును నమ్ముకోక మునుపు నీ అవయవాలతో, నీ దేహంతో ఎంతో పాపం చేశావు. యేసు ప్రభుని ఇప్పుడు నమ్ముకున్నావు, రక్షణ పొందావు. బైబిల్లో రాయబడింది, చదవండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవండి. 12వ వచనం నుండి చదువుదామా? రోమా 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావనకు లోలైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దహన బలి అంటే ఏంటో తెలుసా? అన్ని అవయవాలను విడదీసి బలిపీఠం మీద పెడతారు. బౌండ్ ఆఫరింగ్ అంటే ఏంటో తెలుసా? దహన బలి అంటే ఏంటి? అన్ని అవయవాలను తీసి బలిపీఠం మీద పెడతారు. ఈనాడు విశ్వాసులమైన మనం కూడా దహన బలిగా దేవునికి అర్పించుకోవాలంటే, యేసయ్యా నా కళ్ళు ఇదిగో అయ్యా, అయ్యా నా నోరు ఇదిగో అయ్యా, నా యొక్క నాలుక, నా చెవులు బలిపీఠం మీద పెడుతున్నాను, నా కాళ్ళు బలిపీఠం మీద పెడుతున్నాను, నా చేతులు బలి మీద పెడుతున్నాను. మన యొక్క అవయవాలన్నీ కూడా దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఈనాడు సెల్ ఫోన్ చాలా మందికి శోధనకరంగా అయిపోయింది. దేవుని బిడ్డలారా, కంటి పాపం. ఇందాకనే ప్రభాకర్ అన్న దేవుని వాక్యం చెప్తూ, నేత్రాశ, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవయవాలను బలిపీఠం మీద పెట్టు. మీ అవయమును నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. 16వ వచనం చూడండి. లోబరుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు అని చెప్తూ 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి,
18వ వచనం, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతది. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. రోజు బలిపీఠం ఎక్కాలి, రోజు బలిపీఠం ఎక్కాలి. యేసయ్యా, ఈరోజు నీ బలిపీఠం ఎక్కుతున్నాను. నా దేహం కదా, నా యొక్క అవయవాలు, నా సర్వం సమస్తం నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటు క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. చూడండి, ఆ తర్వాత ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా కొన్ని సంగతులు రాయబడ్డాయి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 13వ వచనం, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు నాకు మంచి దేహం ఇచ్చాడు కాబట్టి ఈ దేహంతో నేను మంచి పెళ్లి చేసుకొని నేను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోకుండా కూడా కొంతమంది చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారు. దేహము జారత్వము నిమిత్తము కాదు. చూడండి, నెక్స్ట్ చూడండి, ప్రభువు నిమిత్తమే. ఈ దేహం ఎవరి కోసం చెప్పండి? తినడానికా? లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్యాషన్స్ కదా, ఈ లోకంలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికా? దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా రాయబడింది. ఈ దేహము ప్రభువు నిమిత్తం, ఈ దేహము జారత్వం నిమిత్తము కాదు. ఇంకా చూడండి 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములపై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేషతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా అని చెప్తూ 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోండి. జారత్వం అంటే ఏంటి చెప్పండి? పెళ్లి కాకపోయినా సహజీవనం. హైదరాబాద్లో మస్తు మంది, వేరే ఊర్లు మనకెందుకు, బాంబే, వైజాగ్ ఇవన్నీ మనకెందుకు, మన హైదరాబాద్లో చాలా మంది పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నారు. ఓనర్ దగ్గరకు పోతారు, ఇది ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళయిందని చెప్తారు. ఆయనకు కావాల్సిన రెంట్ కదండి, ఉండిపోండి అంటాడు. 2-3 నెలలు అడ్వాన్స్, 4 నెలలు అడ్వాన్స్ అంటాడు. ఈ రోజుల్లో చాలా మందికి లక్షల జీతాలు. అందుకే విలాసవంతమైన జీవితాలు బాయ్స్ అండ్ గర్ల్స్ నడుపుతా ఉన్నారు కదా. నువ్వు మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తావు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, జారత్వమునకు దూరంగా పారిపోండి. ఫ్రీ ఫ్రమ్ ఫోర్నికేషన్. దేవుని వాక్యం అలా చెప్తుంది. 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ దేహం, నీ అవయవాలు పరిశుద్ధాత్మక ఆలయం. వింటున్నారా సోదరులారా, సోదరిలారా, ఎవరి బిడ్డలారా? మీ దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రం కాకుండా చూడండి 19వ వచనము, మీ లాస్ట్ లైన్, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నీ దేహం పైన నీకు అధికారం లేదు తెలుసా? నీ దేహం పైన నీకు అధికారం లేదు. మ్యారేజ్లో చెప్పండి, మ్యారేజ్లో భార్యాభర్తలు ఒకరొకరు ప్రమాణాలు చేసుకుంటారు. భార్యాభర్తలు ఒకరొకరు పెళ్లిలో ప్రమాణం చేసుకుంటారు. నా మాట కాదు, బైబిల్లో రాయబడింది. భర్తకే కానీ భార్య శరీరం పైన ఇంకెవరికి అధికారం లేదు. భార్య శరీరం పైన భర్తకు అధికారం కలదు, బైబిల్లో రాయబడింది. మరి ఆ తర్వాత భర్త శరీరం పైన ఎవరికి అధికారం ఉంది? భార్యకు అధికారం ఉందని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు మన పరమ భర్త. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ దేహం యేసు ప్రభుది. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. భార్యాభర్తలు పెళ్లి ద్వారా జతపరచబడిన తర్వాత
ఏ భార్య అయినా తన దేహాన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? ఏ భర్త అయినా తన దేహాన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? పచ్చి వ్యభిచారం అవుతుంది, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఈ మధ్య ఒక భార్య నాకు ఫోటోలు పెట్టింది. వాళ్ళ భర్త వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళతో తిరుగుతూ లాడ్జ్కి వెళ్ళి ఆమెకు బర్త్డే అంతా చేశాడు, ఫోటోలన్నీ. అది ఎట్లో ఆయన సెల్లో ఉంటే భర్త దగ్గర సెల్లో నుంచి తీసేసుకొని మెల్లగా నాకు పంపి, చూడండి అన్న మా భర్త ఎలా చేస్తున్నాడు. పెళ్ళి 2 కుమారులు ఉన్నారు, పరాయి స్త్రీతో చనువుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆమె భర్త లాడ్జ్లో చేశాడు, అన్ని డెకరేషన్లు చేశాడు, ఫోటోలు తీసుకున్నాడు, తన సెల్ ఫోన్లో పెట్టుకున్నాడు కదా. అది భార్యకు దొరికింది, భార్య నాకు పంపించింది. చూసారా దేవుని బిడ్డలారా, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. నిన్న రాత్రే అతనితో ఫోన్ చేసి మాట్లాడాను, ఒకసారి రా అని. దేవుని బిడ్డలారా గమనించండి, ఇట్స్ అ లైఫ్ టైం కమిట్మెంట్. యేసు ప్రభుని నమ్ముకున్నాం, నీ దేహం ఆయింది, నీ దేహాన్ని ఆయనకు సమర్పణ చేసుకో. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ ఏ ఒక్క అవయవం కూడా సాతానికి చెందకూడదు. యేసు ప్రభు తన రక్తమిచ్చినను కొనుక్కున్నాడు. స్పష్టంగా బైబిల్లో రాయబడింది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచమని, దేవుని ఘనపరచమని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. భార్య భర్తల మధ్య ఎంత కమిట్మెంట్ ఉంటుంది కదా. చదవండి బైబిల్లో ఆ మాట, ఇప్పుడు నాకు దొరకట్లేదు, బహుశా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే ఉంది. భర్తకు మాత్రమే భార్య శరీరం పైన, అలాగే భర్త శరీరం పైన భార్యకు మాత్రమే అధికారం ఉంది. నీ యొక్క తన రక్తమిచ్చినను కొనుక్కున్నాడు కాబట్టి నీ అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువు యేసు ప్రభుదే. చెప్పండి, నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువు యేసు ప్రభువుకు నువ్వు చెందిన బిడ్డవు, యేసు ప్రభువుకు చెందిన బిడ్డ. అందుకే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నీ దేహాన్ని యేసు ప్రభువుకు అప్పగించాలి. ప్రతిరోజు బలిపీఠం ఎక్కాలి. యేసు ప్రభువా, నా దేహం నీ కోసమయ్యా, నా అవయవాలు నీ కోసమయ్యా, అలా సమర్పించుకున్నా. 7 ఉన్నాయి, మనకు టైం అయిపోయింది. 3 మాత్రమే చెప్పాను, మిగతా 4 ఈసారి మనము దేవుడు అనుకూలమైన సమయంలో మనం విందాము. దేవుడి మాటలు మనకు దీవించును గాక. దేవుడు మీతో